వాణిజ్య బ్యాంక్ ఉద్యోగులతో పాటు సమానంగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు గ్రామీణ వికాస్ బ్యాంక్ ఉద్యోగులు. వరంగల్లోని టీఎస్జీవీబీ కార్యాలయం ఎదుట మహాధర్నా చేశారు. క్యాజువల్ ఉద్యోగులకు కనీస వేతనం 15,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల జీతాల విషయంలో ఆర్బీఐ గైడ్ లైన్స్ అమలు చేయాలన్నారు ఉద్యోగులు. తాత్కాల ఉద్యోగులకు నెలసరి జీతాలు 15,000 పెంచాలి. ఇంక్రిమెంట్ ఆఫీసర్ అసిస్టెంట్ కు గ్రాడ్యుయేషన్ ఇంక్రిమెంట్. ఏపీఆర్ఎల్బీ జిందాబాద్, ఏపీఆర్ఎల్బీ జిందాబాద్, వర్కర్స్ యూనియన్ జిందాబాద్. సిబ్బంది అందరికీ పెట్రోల్ అలవెన్సులు. సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు 2003 సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. ఏమనంటే కమర్షియల్ బ్యాంక్ ఉద్యోగులతో సమానంగా గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులకు శాలరీస్, అలవెన్సెస్, బెనిఫిట్స్ ఈక్వల్గా సమానంగా ఇవ్వాలని చెప్పి ఇచ్చినప్పటికీ 2003 సంవత్సరం ఆర్డర్ స్పష్టంగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయకుండా కేవలం బేసిక్ పే, డిఏ, హెచ్ఆర్ఏ అమలు చేస్తూ అదర్ అలవెన్సెస్ ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేస్తుంది. గత 12 సంవత్సరాల నుంచి మేము లోకల్ యాజమాన్యాలను రిక్వెస్ట్ చేస్తూ వస్తున్నాం, ఈక్వల్ పే ఈక్వల్ వర్క్ ఇవ్వాలా అని చెప్పేసి. కానీ దీన్ని తాత్సారం చేసిన మూలంగా రేపు రాబోయే రోజుల్లో గత ఒక 2-3 నెలల లోపల ఈ ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ వెళ్ళి అమాల్గమేషన్ కాబోతుంది. తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన కారణంగా 2 గ్రామీణ బ్యాంకులు రాబోతున్నాయి. కాబట్టి దీనికన్నా ముందే ఈ అలవెన్సెస్ను ఏదైతే చెల్లించకుండా ఉన్నారో దాన్ని సాధించుకోవడానికి మా నిరసన ప్రదర్శనను, ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టాము.